ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 24 జనవరి నుండి 30 జనవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకో. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. మానసికమైనటువంటి ఉత్సాహం ఉంటుంది. చక్కని పనులలో ముందడుగు పురోభివృద్ధి కనబడుతూ ఉంటుంది. స్థిర చరాస్థిర విషయాలలో కూడా చక్కని ఆలోచనలు రావటం, చక్కగా ఆలోచించి సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. కానీ ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వాత సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు, వాత సంబంధమైనటువంటి కొన్ని ఒక రకమైన శారీరక బాధ, ఇవి కాస్త ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా బుద్ధి స్థిరత్వం కాస్త తగ్గటం, అన్ని ఆలోచనలు ఒకేసారి రావటం, అన్ని పనులు ఏదో విధంగా తొందరపడి పూర్తి చేయాలి, అన్ని పనులు ఒకేసారి చేయాలి, ఎక్కువ ధనాన్ని ఆర్జించాలి అనేటువంటి ఈ రకమైనటువంటి ఆలోచనలు విపరీతంగా రావటం కాస్త మానసికమైనటువంటి ఒత్తిడికి కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి లోన్లు కానీ, ప్రభుత్వపరమైన రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కాస్త ఎక్కువగా శ్రద్ధగా కృషి చేయండి. అనవసరమైన అలసత్వాన్ని కాస్త పక్కకు పెట్టి చక్కని అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షకు సిద్ధమయ్యేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి. హయగ్రీవ స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేసి మీరు ముందుకెళ్ళండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయొచ్చు. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. సరి అయినటువంటి శ్రేయోభిలాషులు ఎవరో గుర్తించి వారి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీకు విశేషమైనటువంటి మేలు జరిగే అవకాశం కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదు. శనేశ్వర ధ్యానాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వారం యొక్క ఆరంభంలో చక్కని మానసికమైన ఉత్సాహం, ఉల్లాసం ఇవన్నీ కూడా ఉంటాయి. కొత్త కొత్త ఆలోచనలు, నూతన వ్యాపారాలు ఆరంభం చేయాలి. ఏది విధంగానైనా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలి, జరిగినటువంటి అనర్థాలన్నిటి బయటపడాలి, తామేంటో నిరూపించాలనేటువంటి ఒక ఆలోచనలు, దానికి తగినటువంటి కొంతమంది నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ వారం మీకు జరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, కళాపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక నూతన అవకాశాలు లభించడమో, లేదా ఉన్న స్థానంలోనే కాస్త అభ్యున్నతి, గుర్తింపు ఇవన్నీ కూడా లభించేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ఇక అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలకు సహజంగా ఉండేటువంటి కొన్ని సమస్యలు మాత్రం బాధించవచ్చు. సరి అయినటువంటి వైద్యుని సంప్రదించి ఔషధ సేవనం మాత్రం తప్పే అవకాశం కనబడటం లేదు కనుక చక్కగా ఔషధాన్ని సేవించండి. అంతేకాకుండా ముఖ్యంగా మానసికమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడిని సమస్య మనమే సృష్టించుకోవడం, పరిష్కారం కోసం వెతకడం, ఈ రకమైనటువంటి వాతావరణం ఈ వారం కనపడుతోంది. మొత్తం మీద విద్యార్థులకు కూడా కాస్త అనుకూలంగా ఉంది. కాస్త కృషి చేయాలి. అనుకూలమైన సమయాన్ని ఉపయోగించుకొని ఎక్కువగా ఫలితాన్ని పొందేటువంటి మార్గాన్ని ఆలోచించే విధంగా ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు రాహు స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. ఏదైనా దేవీ ఆలయంలో కొంత ప్రసాదాన్ని వితరణ చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితం మీరు పొందవచ్చు. మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి.
ధనం విపరీతంగా ఖర్చు కావటము, స్థానచలనం ఏర్పడటం, మీ సమాజంలో పేరు ప్రతిష్ట ఇవన్నీ పెరుగుతాయి. కానీ దానికి సమానమైనటువంటి స్థాయిలోనే ధనం విపరీతంగా ఖర్చు అవ్వటం, పేరు కోసం ప్రతిష్ట కోసం తమ దగ్గర ధనం లేకున్నా రుణంగా తీసుకొని మీ యొక్క స్థాయిని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. సంతానం యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, విదేశాలలో ఉండేటువంటి వాళ్ళకి కానీ మీకు రావాల్సినటువంటి కొంత అనుకూలమైనటువంటి వ్యవహారాలు కానీ, లబ్ధి కానీ కాస్త ఆలస్యంగా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రయత్నాలు 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితి కూడా కనబడుతోంది. స్థిర చరాస్తులాల విషయాలలో, వివాదాలు ఉన్నటువంటి విషయాలలో కాస్త ఓపికగా వేచి చూసేటువంటి ధోరణి అవలంబించడం ఎంతైనా మంచిదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కోర్టు వ్యవహారాలు కానీ, పోలీస్ స్టేషన్ లాంటి వ్యవహారాలకు కాస్త దూరంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు కూడా కాస్త ప్రతి విషయాన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి కాస్త వేచి చూసే దూరంలో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్ర పారాయణము, అదేవిధంగా గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వారమంతా కూడా సమాజంలో పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. కానీ విపరీతమైన మానసికమైన ఒత్తిడి, ఏదో తెలియని ఒక అభద్రత, ఏదో తెలియని ఒక రకమైనటువంటి చికాకు మానసికంగా ఏర్పడే అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా స్థానచలనము లేదా అనవసరమైనటువంటి ఎక్కువగా ఆలోచించడం వల్ల సరి అయిన సమయానికి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం ఇవి ఈ వారం కనపడుతోంది. ఇక ఉద్యోగస్తులకు కూడా అత్యుత్సాహంతో మీలో ఉండేటువంటి కొన్ని రహస్యాలని ఎటువారు తెలుసుకునే ప్రయత్నాలు చేయడం, తద్వారా మిమ్మల్ని పొగడటం, తద్వారా మీరు ఆ పొగడ్తకు లొంగి మీకు ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని రహస్యాలను ఎటు వాళ్ళకి చెప్పడం, తద్వారా ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ ఈ వారం కనబడుతోంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ధనానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. సమాజంలో పేరు ప్రతిష్టకు వాటికి కూడా పెద్దగా చికాకు ఉండదు. అంతేకాకుండా తమ సంతానం యొక్క వివాహ విషయంలో కానీ లేదా తమ యొక్క వివాహ విషయాలలో కానీ అవివాహితులకు ముఖ్యంగా వారి యొక్క వివాహ విషయాలలో శుభవార్తలు కానీ లేదా శుభసూచకమైనటువంటి కొన్ని పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు నూతన విద్యల కోసమే చేసే ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక పోటీ పరీక్షలకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కగా ఉత్సాహకరంగా ఈ వారం ఉంటుందని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు మహాసుదర్శన స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారమంతా కూడా ఎవరైతే తమ శ్రేయస్సు కోరుతున్నారో, ఎవరైతే తమకు అనుకూలమైనటువంటి తమ మేలు కోరి చెప్పేటువంటి వారి యొక్క సలహాలను మీరు పక్కకు పెట్టడం, అనవసరంగా లోపల కాపట్యంతో మిమ్మల్ని పొగడ్తలలో ముంచి ఒక రకమైనటువంటి మీకు ఇబ్బంది కలిగించేటువంటి సలహాలే వాస్తవమని నమ్మి తద్వారా కొంత ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణాన్ని మీకై మీరు సృష్టించుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మానసికమైనటువంటి విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి ఉక్రోషము, కోపము, అశాంతి పెరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. సహజంగా స్త్రీలకు ఉండేటువంటి కొన్ని సమస్యల పట్ల విషయంలో వాటి విషయాలలో సరైన సమయంలో వైద్యుని సంప్రదించే ప్రయత్నం కూడా చేయాలి. సహవాస దోషాలు ఈ వారం కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి దుర్జన సహవాసం వల్ల మీ పరపతికి కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి అకారణమైనటువంటి విభేదాలు రావడం, సమస్య మనమే సృష్టించుకోవడం, తద్వారా పరిష్కారం కోసం వెతకడం, ఈ విధంగా సమయాన్ని తమకు తాము ఈ విధంగా ఉపయోగించుకునేటువంటి ఈ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. విద్యార్థులకు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి వృధా ప్రయాసతో వృధాగా కాలాన్ని గడిపే అవకాశమే ఎక్కువగా ఈ వారం కనబడుతుంది. ఉద్యోగస్తులు కూడా కాస్త సమయంతో ఓపికతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి
ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు బృహస్పతి రాహుధ్యానం చక్కగా నిత్యము పారాయణం చేయండి. గణపతికి క్షీరంతో పాలతో అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితమే కనపడుతోంది. తమ పరపతికి ప్రతిష్టకు పెద్దగా భంగం రాకున్నా కానీ ఉన్నటువంటి సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకొని నూతన కార్యక్రమాలకు కానీ ఎక్కువ లాభకరమైనటువంటి తమ భవిష్యత్తుకు ఉపయోగపరమైనటువంటి కొన్ని విశేషమైనటువంటి కార్యాలకి సమయాన్ని ఉపయోగించాలి, ఎక్కువగా కృషి చేయాలి అనేటువంటి ఒక తాపత్రయం, ఒక రకమైనటువంటి ఆందోళన, ఆరాటం ఇవన్నీ కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతుంది. ఉద్యోగ ధర్మంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అకాల భోజనం వల్ల, సరి అయిన సమయానికి సరి అయిన విధంగా భుజించకపోవడం వల్ల, కొన్ని పదార్థాలు వికరించడం వల్ల ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తేట అవకాశం కనబడుతుంది. తమ రక్త సంబంధీకుల యొక్క ఆరోగ్య విషయంలో కించిత్ మీరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు మీరు కృషి చేయాలనేటువంటి ఒక ఆలోచన, విదేశాలకు వెళ్ళడానికి చదువుకోవడానికి వెళ్ళాలనో లేదా ఇతరత్ర ఇంకేమైనా ఉద్యోగ విషయంలో ప్రయత్నం చేయాలనో కొందరి ఆలోచనలు, కొందరి సలహాలు మీరు వాటిని మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా ఉండేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైన కాలయాపనే మీకు ప్రధాన శత్రువుగా మారేటువంటి అవకాశం ఈ వారం కనబడుతుంది. ధనానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. తమ యొక్క తండ్రి గారి యొక్క లేదా తండ్రి గారి తరఫు బంధువుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కించిత్ కలవరపరిచేటువంటి కొన్ని పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. దానితో పాటు దుర్గా స్తోత్రం కూడా చక్కగా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మీ యొక్క పరపతికి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విషయాలు ఏవి కూడా మీ ముందు నిలవకుండా ఎవరైతే మీకు ఇబ్బంది కలిగించాలనే ప్రయత్నం చేస్తారో ఆ విషయాన్ని మీరు గ్రహించి ముందే మీకు ఆ విశ్వసనీయ సమాచారం అంది వారికి తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. ఈ విషయంలో మీకు చక్కని మానసికమైనటువంటి ఒక చక్కని ప్రశాంతత, ఉత్సాహము ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో అభ్యున్నతి, ప్రమోషన్లు ఇలాంటివి ఏమైనా రావచ్చు. కానీ యథావిధిగా దానితో పాటుగా ఒకేసారి అదనపు బాధ్యతలు ఎక్కువగా నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి, ధనం విపరీతంగా ఖర్చు కావడం ఇవి కనబడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండవు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలు దాదాపుగా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శాశ్వత నివాస యోగ్యత కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఆ ప్రయత్నంలో సఫలత ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కగా పోటీ పరీక్షలు వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాలలో ప్రవేశించేటువంటి వాళ్ళకు కానీ, నూతన వ్యాపారాలు చేసుకునేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకు కానీ చక్కని ఒక రకమైనటువంటి సుగమమైనటువంటి ఒక చక్కని మార్గం మీకు లభించేటువంటి అవకాశం కనపడుతోంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ చక్కని నూతన అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశం కనబడుతోంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఇక ధనం రాదు అనుకున్నటువంటి పరిస్థితులలో కూడా కొంత ధనం మీకు అది లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. మొత్తం మీద రాశి వాళ్ళకి ఈ వారం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. కానీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు తమ ఇష్టదేవతా ప్రార్థనతో పాటు దేవీ సంబంధమైనటువంటి ఏవైనా శ్లోకాలు నిత్యము ప్రార్థన పారాయణం చేయండి. శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితిలో మానకూడదు. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి శారీరకమైన ఒక రకం జాఢ్యం ఉండేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వంలో వివిధ రంగాల్లో ఉండేటువంటి పెద్ద వ్యక్తులు, ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి వ్యక్తుల వల్ల కానీ కొంతవరకు మీకు మేలు జరగవచ్చు. మీకు చక్కని పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశం, చక్కగా గుర్తింపు లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. ఇంకా అంతేకాకుండా ముఖ్యంగా ఈ వారం తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కోసం కానీ, తమ సంతానం యొక్క విదేశాలకు పంపాలనుకునే వాళ్ళకి కానీ, విదేశాల్లో విద్యాభ్యాసం పంపాలనుకునేటువంటి వాళ్ళకి కానీ చక్కని అనుకూలమైనటువంటి ఒక శ్రేయోభిలాష సలహాలు కానీ ఒక మార్గం మీకు లభించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇంకా అంతేకాకుండా స్త్రీలకు ముఖ్యంగా ఈ వారం తమ యొక్క చాలా కాలంగా ఏ గుర్తింపు కోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ గుర్తింపు కూడా మీకు లభించవచ్చు. అయితే వృత్తిపరమైనటువంటి కొన్ని తీవ్ర ఒత్తిడి కానీ, అనవసరమైనటువంటి అనాలోచితమైనటువంటి ఒక నిర్ణయం వల్ల కొంత మీకు ఇబ్బంది కలిగించే పరిణామాలు కూడా వారాంతంలో జరిగే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు సఫలం కావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు బృహస్పతి యొక్క ధ్యానాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు, ఎటు తేల్చుకోలేని పరిస్థితులు, మానసికమైనటువంటి విపరీతమైన ఉక్రోషము, కోపము, తమ యొక్క సంతానం తమ యొక్క మాటను వినటం లేదని, తమ యొక్క సంతానం తమ సరి అయిన మార్గంలో ప్రవర్తించడం లేదని, ఈ రకమైనటువంటి విపరీతమైనటువంటి మానసికమైన కోపం ఇవన్నీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇవన్నీ మనసులో ఉండడం వల్ల ఎవరి పట్లనైతే మీరు ఒక చక్కగా ఒక సామరస్యపూర్వకంగా ఉండాలో వారిపై, ఇతరులపై ఆ కోపాన్ని ప్రదర్శించడము, తద్వారా మీరు ఒక రకమైనటువంటి వ్యక్తిగా ముద్రపడటము ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. తర్వాత తెలియనటువంటి ఆక్రోశం రావడం, తర్వాత పశ్చాత్తాపడడం ఇవన్నీ కూడా ఈ వారం సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. తొందరపడి ఉద్యోగపరమైనటువంటి స్థానచలనాన్ని మాత్రం మీరు ఆహ్వానించకూడదు. అనవసరమైనటువంటి స్థానచలనం వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారం వల్ల చాలా వరకు అనేకమైన విషయాల నుండి మీరు బయటపడేటువంటి అవకాశం, వాటిని అన్నింటినీ కూడా అధిగమించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. తమ యొక్క శ్రేయోభిలాషుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ ఒకంత విలువైనటువంటి సమాచారం కూడా మీకు అందేటువంటి అవకాశం కనబడుతుంది. ఏదైనా విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని సందర్శించవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితం కనబడుతుంది. విదేశ ప్రయత్నాలు కూడా కొంతవరకు లాభించవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా రాహుధ్యానము, అలాగే అంగారక, కేతు ఈ 3 గ్రహాల యొక్క ధ్యానం చక్కగా చేయండి. అంతేకాకుండా ఏదేని శివాలయంలో రుద్రాభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక నిరాశ, మానసికమైన ఒక జాఢ్యము, శారీరకమైనటువంటి ఉత్సాహం లేకపోవడం, ప్రతి పని కూడా ఇతరులపై ఆధారపడటం, ఎవరైనా ఇతరులు ఆ పని చేసి పెట్టాలని, చిన్న విషయం కూడా ఇతరుల ఆ పని చేయాలని ఈ విధమైనటువంటి ఒక వ్యవస్థ, ఒక ఆలోచనలు, ఈ రకమైనటువంటి జాఢ్యము ఇదంతా కూడా శారీరక మానసికమైనటువంటి కొన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కనుక ఆ జాఢ్యాన్ని పక్కకు పెట్టాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా సహవాస దోషాలు కూడా కనపడుతున్నాయి. కనుక ఎంత పరాక్రమంతో మీరు ఉన్నా కానీ ఏదో విధమైనటువంటి మీ ఉండేటువంటి సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఎలాంటి వారితోనైనా స్నేహం చేసి ఏదో విధంగా విపరీతమైనటువంటి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని కానీ ఎక్కువ ధనాన్ని కానీ సంపాదించాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన రావటం, అందుకు తగినటువంటి కొన్ని ప్రయత్నాలు చేయటం, అందుకు తగినటువంటి ఆ ప్రయత్నాలలో కొంతమంది నూతన వ్యక్తులను మీరు పరిచయాలు చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. అయితే సహవాసాల విషయంలో మీ ఆత్మసాక్షికి మాత్రం విరుద్ధంగా ముందుకు వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రభుత్వపరమైన
న్యాయపరమైనటువంటి కోర్టుపరమైనటువంటి వివాదాలు కానీ, వివాదాస్పదమైనటువంటి భూముల యొక్క కొనుగోలు విషయాల్లో కానీ జాగ్రత్తగా తగిన శ్రద్ధ తీసుకోవాలి. శ్రేయోభిలాష సలహా తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు కూడా అత్యుత్సాహంతో కాకుండా నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం అనేటువంటి ఒక మాటను మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ వారం చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు రాహు, అంగారక, బృహస్పతి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్రాలు నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే వివాహ సంబంధాల యొక్క విషయాలలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో సంబంధం దాదాపుగా నిశ్చయమై మళ్ళీ మీ యొక్క మనసు మార్చుకోవడం, తద్వారా కొంత అనిశ్చిత స్థితి ఏర్పడటం ఇవి ఈ వారం కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి విభేదాలు ఏర్పడటం, అనవసరమైనటువంటి ఒక అశాంతికి మీకే మీరు గృహంలో ఒక రకమైనటువంటి ఆ వాతావరణాన్ని సృష్టించుకోవటం ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి చికాకులు పెద్దగా ఉండకున్నా, ఆర్థికపరమైనటువంటి చికాకులు ఉండకున్నా ఉన్న ధనాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే సరి అయినటువంటి శ్రద్ధ, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. కానీ ఆరోగ్య విషయంలో, వాహనాలు నడిపేటువంటి విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కొన్ని పన్నులు కానీ లేదా బకాయిలు కానీ, లైఫ్ ఇన్సూరెన్సు ఇలాంటి వాటి విషయాలలో అనవసరమైనటువంటి అలసత్వం మీకు కొన్ని ప్రయోజనాలను పొందాల్సిన పరిస్థితుల్లో వాటికి విఘాతం ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. ఇక తండ్రితో సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల కానీ, తండ్రికి సంబంధించినట్టు బంధువుల వారి జ్ఞాతుల విషయాల్లో కానీ, వారికి సంబంధించిన బంధువుల విషయాల్లో కానీ, స్థిర చరాస్తుల విషయాల్లో కానీ వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడా ఒకంత శ్రేయోభిలాష సలహా మేరకు కాస్త పనులను వేచి చూసి ఆచితూచి అడుగు వేసే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని, రామరక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మానసిక ఉత్సాహం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నూతన గృహ నిర్మాణం చేయాలనే ఆలోచన, తమ యొక్క సంతానం తమ యొక్క మాట వినటం లేదు, పట్టించుకోవటం లేదు అనేటువంటి కొంత ఒక ఆరాటము ఇవన్నీ మీలో ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేదా మీ యొక్క స్నేహితులలో ఒకరి ఆరోగ్య విషయంలో కానీ, లేదా వ్యాపార భాగస్వాముల మధ్య కానీ చిన్న చిన్న ఇబ్బందులు, ఒక రకమైనటువంటి మానసికమైన కొంత వ్యథ ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులను తగిన విధంగా భద్రపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మతిమరుపు విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. స్థిర చరాస్తుల విషయాలలో, వాటికి సంబంధించి కొనుగోలు విషయాల్లో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా 1కి 4 సార్లు ఆలోచన చేసి తగిన శ్రేయోభిలాష యొక్క సలహా తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. సరి అయినటువంటి విధంగా ఒకరి శ్రేయోభిలాషల సలహా మేరకు మీరు నడుచుకోవాల్సిందిగా, సొంత ఆలోచనలు కొంతవరకు మీకు లాభించకపోవచ్చు కనుక ఒకరి సలహా మేరకు ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రం, శ్రీ హయగ్రీవ స్వామి యొక్క స్తోత్రం నిత్యము పారాయణం చేయండి. అంతేకాకుండా ఆపదుద్ధారక స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యము పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితం తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది చక్కగా ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో సమాజానికి, సాటి వారికి ఇబ్బంది కలిగించని విధంగా ఉండేటువంటి మన వ్యవహారం, మన యొక్క ప్రవర్తన, ఆ విధంగా ఉండే పరిస్థితి, ఆ శక్తిని పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని, వృక్షాలను కాపాడుతూ, ప్రకృతిని కాపాడుతూ,
పర్యావరణాన్ని చక్కగా ఉంచుకునేటువంటి ఆ శక్తిని కూడా ఆ పరమాత్మ మనందరికీ కూడా అనుగ్రహించాలని, శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా